ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాల్ని చూస్తున్న మన సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన అనుదిన వాక్య ధ్యానాలలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ఇదివరలో కొన్ని గ్రంథాలను మనము ధారావాహికంగా ధ్యానించడం జరిగింది. ఈ వరుస క్రమంలో ఈ రోజు నుండి ఈ వారమంతా కూడా ఎజ్రా గ్రంథం నుండి మన ప్రియ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు ధారావాహిక సందేశాలను అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలను మీరు క్రమంగా చూస్తూ దేవుని వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకొని ఆయనలో బలపడాలన్నదే మా ఆశయంగా ఈ ధ్యానాలను మీకు అందిస్తున్నాం. ఎజ్రా గ్రంథం పరిచయాన్ని ఈరోజు విందాం. ఉపోద్ఘాత సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. ఈ ధ్యానాలను మనకు వినిపిస్తున్న పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారికి ఈ సందర్భంగా మన కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాం. నాకెంతో ఘనతిచ్చితివి. నీ మందిర సమృద్ధితో నన్ను
చితివి నాకెంతో ఘనతిచ్చితివి నీ మందిరములో నేనుండుట నాకెంతో భాగ్యము నీ సన్నిధిలో నీ గడుపుట నీవు నాకిచ్చిన వరము నీ మందిరములో నేనుండుట నాకెంతో భాగ్యము నీ సన్నిధిలో నీ గడుపుట నీవు నాకిచ్చిన వరము ఎంత భాగ్యము నాకిచ్చితివి ఎంత ధన్యత నాకొసగితివి ఎంత భాగ్యము నాకిచ్చితివి ఎంత ధన్యత నాకొసగితివి నా హృదయం ఉప్పొంగెను నా మనసు ఉల్లసించెను నా హృదయం ఉప్పొంగెను నా మనసు ఉల్లసించెను నీ మందిరములో నేనుండుట నాకెంతో భాగ్యము నీ సన్నిధిలో నీ గడుపుట నీవు నాకిచ్చిన వరము అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. నేడు ఒక కొత్త ధారావాహికం ప్రారంభిస్తాం. ఎజ్రా గ్రంథం ధారావాహికంగా విందాం. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. దాని వివరణ అంతా విందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయన, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీకు వందనాలు. డైలీ డివోషన్ ఆశీర్వదించండి. నన్ను నీ బూరగా వాడుకోండి. వినేవారికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, ప్రభా సంస్కరించుకునే స్వభావం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎజ్రా గ్రంథం పాత నిబంధన గ్రంథాల్లో 15వ పుస్తకం ఇది. ఈ పాత నిబంధన గ్రంథంలో 15వ పుస్తకం ఎజ్రా. ఈ ఎజ్రా పేరటనే ఒక పుస్తకం రాయబడింది. వీరెవరు, వీరి వివరాలు ఏంటి, ఏమి రాయబడింది అని కొంచెం తెలుసుకుందాం. ఎజ్రా గ్రంథము 15వ పుస్తకం అని మాట్లాడుకున్నాం. ఎజ్రా అనగా సహాయము చేయును, హెల్ప్ అని అర్థం. ఇది హెబ్రీ భాషలో అన్నమాట. ఇది పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. ఎజ్రా, నెహెమ్యాలు ఒక చోటనే రాయబడ్డాయి. ఎజ్రా 1, ఎజ్రా 2 అని రాయబడ్డాయి. అయితే ఇవి 2 గ్రంథాలుగా ఉన్నాయి అని ఇప్పుడు విభజించి ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం అని రాయబడింది. దీనికంటే ముందు మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం చివరి వచనం చదువుకుంటే మనకు తెలిసిపోతుంది. పారసీక దేశపు రాజైన కొరేషు ఏలుబడి యందు దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం 22, 23 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలుకబడిన ఈ వాక్యమును, తన వాక్యమును నెరవేర్చక యెహోవా పారసీక దేశపు రాజైన కొరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడని యెహోవా లోకమందున సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చు. వారి దేవుడని యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇది కనెక్టివిటీ అండి ఎజ్రా గ్రంథానికి. ఇది 10 అధ్యాయాలు గల లేఖన భాగం. దాన్ని 2గా విభజించవచ్చు. మొదటి 6 అధ్యాయాలు ఆ చరిత్ర రాయబడింది. 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎజ్రా పరిచర్య రాయబడింది. మొదటి నుండి 6 అధ్యాయాలు థర్డ్ పర్సన్లో రాయబడింది. 7 నుంచి 10 వరకు స్టోరీ రాయబడింది. అదేంటంటే ఆ స్టోరీ అంతా బబులోను చెర నుంచి ఎలా విడిపించబడ్డారు,
ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఈ ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నారు, మందిర నిర్మాణం మాత్రం ఆగలేదు అనే ముఖ్య అంశాలు ఉంటాయి. థర్డ్ పర్సన్లో రాయడం అంటే ఏంటి? ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే ఒక మూడో వ్యక్తిని దాని గురించి రాయడము. ఫస్ట్ పర్సన్లో మాట్లాడడం అంటే తను చూసిందే రాయడం. వ్రాసిన కాలము 460 నుండి 440 వరకు. బబులోను చెరకు అప్పగించబడిన ఇశ్రాయేలు కొరేషి కాలంలో ఎలా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎలా మందిరాన్ని కట్టగలిగారు, శత్రువులు ఎలా వారి మీద దాడి చేశారు, మందిర నిర్మాణాన్ని ఆపడం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే ఎలా ఆపారు, ఎలా తిరిగి పునర్నిర్మించారు అని రాయబడింది. ఎజ్రా గ్రంథము కంటే ముందు 2వ దినవృత్తాంతంలో మనకు ఆధారంగా ఉన్నది. కాబట్టి ఈ చెరలు ఇశ్రాయేలుల చరిత్రలో 2 రకాల చెరలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు చెర. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఖచ్చితమైన కఠోరమైన బానిసలు. తర్వాత చెర బబులోను చెర. ఇది 70 సంవత్సరాల చెర, కానీ చాలా కంఫర్టబుల్. బానిసలు కంఫర్టబుల్ ఏంటండి అనుకుంటున్నారా? చాలా కంఫర్టబుల్. మంత్రులు చాలా మంచి మంచి హై పోస్టులలో ఉన్నారనమాట. అది బబులోను చెర. ఇర్మియా చెప్పిన ప్రకారంగా 70 సంవత్సరాలు బబులోను చెర అయిన తర్వాత యెరూషలేముకు తిరిగి వస్తారు. అది ఇక్కడ రాయబడింది. ఇది 3 నాయకత్వం కింద రాయబడింది. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాలు ఈ నాయకత్వం వహించి అక్కడ బబులోను నుంచి వస్తారు. బబులోను నుంచి వచ్చేటప్పుడు ఒక ఆప్షన్, మీరు మీ యెరూషలేముకి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోవచ్చు అని చెప్తాడనమాట. అక్కడ ఏమేమి తీసుకుపోవాలా అని కూడా రాశాడనమాట. 4వ వచనం చూడండి. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక, మరి యెరూషలేము నుండి దేవుని మందిరం కట్టుటకై స్వేచ్ఛార్పణలు గాక, ఆయా స్థలముల మీద తమ ఏదో నివసించే వారికి వెండి బంగారు వస్తువులు పశువులు ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించాడు. మీరు ఆ మందిర నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా ఇయ్యాలా. అయితే అక్కడ కొంతమంది రాలేదు, ఇక్కడ యెరూషలేముకి రాలేదు, బబులోనే ఉండిపోయారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అనుకుందాము, ఇక్కడ వరల్డ్లో మంచి కంట్రీస్కి వెళ్తారు, యుఎస్, యూకే, చాలా కంట్రీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చాలా కాలం అయిన తర్వాత ఒక గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళని మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, మీరు ఇండియాకి వెళ్ళిపోమంటే ఎంతమంది వస్తారు? అలాగా ఈ బబులోను చెరలో వాళ్ళు చాలా స్థిరపడి అక్కడ అన్నీ అనుభవిస్తూ ఒక మంచి మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. అయితే కొంతమంది అక్కడుండి వెళ్ళే వారికి కొన్ని బహుమానాలు ఇచ్చారన్నమాట. అవేంటి? వెండి, బంగారు, ఇవన్నీ వస్తువులు ఇచ్చారు. 9వ వచనం. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములు, 1000 వెండి పల్లెములు, 29 కత్తులను ఇవన్నీ కూడా ఇచ్చి పంపించారన్నమాట. ఇది మొదటి అధ్యాయము యొక్క వివరణ. ఏంటంటే ఎజ్రా గ్రంథము యొక్క పరిచయము. 15వ పుస్తకము. ఎజ్రా అనగా సహాయకుడు. ఎజ్రా రాసిన కాలం 460 నుంచి 440. ఇది బబులోను చెర నుంచి యెరూషలేముకి రావడం, యెరూషలేములో మందిర నిర్మాణము, ఆ ముఖ్య ఉద్దేశము, అక్కడికి వచ్చిన అభ్యంతరాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా కొనసాగించారు. ఇలా ఆత్మీయమైన అప్లికేషన్ ఏంటి అంటే, మందిర నిర్మాణమైన ఏదైనా దేవుని కార్యం చేసేటప్పుడు అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి. దేవుడు ఖచ్చితంగా దాన్ని ముందుకు కొనసాగిస్తాడు. మన ముఖ్య ఉద్దేశం మంచిదై ఉండాలా, చేసే పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలా, నేర్పు కలిగి ఉండాలా. దాంతో దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక.